శుభములు. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎటువంటి సాతాను శోధనలు మీ వైపు రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాలని మేము మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు కూడా ప్రార్థన చేసుకొనండి. ప్రతిరోజు మీ విన్నపాలను దేవునికి తెలపండి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మన పాపములను క్షమించి మన విన్నపాలను, మన మొరలను ఆలకిస్తాడు. ప్రభు చిత్తం వలన బైబిల్ స్టడీ ఫర్ చిల్డ్రన్ అనే ఈ ఛానల్ని మేము స్థాపించి మరి బైబిల్కి సంబంధించిన కథలను వీడియోస్ రూపంలో తెలియపరచుండగా ఈ కార్యక్రమాల్లో మాకు తోడుగా ఉన్న దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువునకు ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ తోటి సండే స్కూల్ పిల్లలకు ఈ వీడియోస్ని షేర్ చేయండి. ప్రభు చిత్తం ద్వారా 6 ఎపిసోడ్లని మరి మేము అందించి ఉన్నాము. ఇది 7వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ని కూడా అందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రార్థనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నీ రెక్కల నీటిలో భద్రపరిచి ఈ రోజున నాయన మిమ్మల్ని ధ్యానించుకునేందుకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇంతకాలం మీరు మాతో ఉన్నారు. మా చెయ్యి మీరు పట్టుకొని మమ్మల్ని విడువక, ఎడబాయక మమ్మల్ని నడిపించారు. ఇక మీదట కూడా ప్రభా మమ్మల్ని మీరు హత్తుకొని ప్రభా మా చెయ్యి మీరు విడవకుండా మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముచున్నాం. ప్రభా, ఇదిగో ఈ చిన్ని కార్యక్రమాల ద్వారా నాయన మేము పిల్లలకి కావాల్సిన కథలను అందించుండగా మీరు మాతో ఉండండి. అలాగే ప్రభా, ఈ యొక్క కార్యక్రమాలను చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఎవరెవరు ఏమేమి సమస్యలతో బాధపడుచున్నారో వారిని మీరు దర్శించి వారికి కావాల్సిన కొరతలను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం నాయన మీ రాజ్య స్థాపనకు వారసులముగా ఉండి మీ సువార్తను ప్రకటించుటకు మాకు చేతనైనంత సహాయం మేము చేసే భాగ్యాన్ని దయచేస్తారని, ఈ యొక్క కార్యక్రమానికి ఆది అంతం మీరై ఉండి మమ్మల్ని నడిపిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే, మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే. మా రక్షకుడవు నీవే, మాకిమ్ము నీ కృపను. మా రక్షకుడవు నీవే, మాకిమ్ము నీ కృపను. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము, ప్రార్థించుచున్నాము, ప్రార్థించుచున్నాము. Let there be light and a
చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసుతోనే ఎదగండి, యేసులోనే నడవండి. యేసయ్యను నమ్మండి, యేసయ్యలో ఉండండి, యేసులోనే ఎదగండి, యేసుతోనే నడవండి. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, హే చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. చెప్పాడు, షరతులను ఇచ్చాడు, మరవద్దని అన్నాడు మన యేసు దేవుడు. గురుతులను చెప్పాడు, షరతులను ఇచ్చాడు, మరవద్దని అన్నాడు మన యేసు దేవుడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, హే చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. క్రీస్తు వలె ఉంటాడు, క్రీస్తు విరోధి వస్తాడు, క్రీస్తులానే చేస్తాడు, క్రీస్తు అతడు కాడు. క్రీస్తు వలె ఉంటాడు, క్రీస్తు విరోధి వస్తాడు, క్రీస్తులానే చేస్తాడు, క్రీస్తు అతడు కాడు. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, హే చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయం ఇదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. Story name: The Shunammite Woman's Fate. Bible verse: Commit thy way unto the Lord, trust also in him, and he shall bring it to pass. Psalm 37 chapter verse 5. కథ పేరు షూనేమీయురాలి విశ్వాసం. కంటత వాక్యం: నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37 అధ్యాయం 5 Commit thy way unto the Lord, trust also in him. Psalms 37:5. ఈరోజు మనము బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలోని రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయంలోని మనష్షే అనే మహారాజు కథను విందాం. మనష్షే యొక్క తల్లిదండ్రుల పేర్లు హిజ్కియా మరియు హెప్సిబా. మనష్షే యొక్క కొడుకు పేరు ఆమోను. మనష్షే తర్వాత యెరూషలేమును ఈ ఆమోను రాజే ఏలెను. మనష్షే రాజు అయినప్పుడు అతనికి 12 సంవత్సరములు. తండ్రి అయిన హిజ్కియా చనిపోయిన తర్వాత ఈ మనష్షే తన రాజ్యాన్ని ఏలడం ఆరంభించెను. అయితే ప్రభువైన యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించుచు దేవునికి వ్యతిరేకంగా హేయ క్రియలు చేయుచు తన రాజ్యాన్ని పరిపాలించుచూ వచ్చెను.
అంటే దేవునికి అసహ్యకరమైన పనులు చేస్తున్నాడనమాట. దేవుని కట్టడలను ఆజ్ఞలను అనుసరించక దేవునికి వ్యతిరేకమైన పనులు చేయుచున్నాడనమాట. మనిషే తన తండ్రి పడగొట్టించిన అన్య దేవతల విగ్రహములన్నిటినీ తిరిగి కట్టించి వాటికి బలిపీఠాలు కట్టించి దేవతా స్తంభములను పెట్టించి నక్షత్రములను సూర్యచంద్రులను మొక్కుచుండెను. యెహోవా దేవునికి విరుద్ధముగా బయలు దేవత యొక్క విగ్రహములను పూజించుచుండెను. అలాగే దేవుడు యెరూషలేములో ఎక్కడైతే నా నామం ఉంచుదనని చెప్పెనో ఆ యెరూషలేములో వేరే దేవతల యొక్క విగ్రహాలను పెట్టించి వాటికి బలులను అర్పించుటకు బలిపీఠములను కట్టించెను. అంతేకాక మనిషే శకునములు చెప్పేవారితో యక్షిణీ గాండ్రతో సోదె గాండ్రతో సాంగత్యం చేసెను, అంటే వారితోటి ఫ్రెండ్షిప్ చేసెను. ఈ ప్రకారం మనిషే యెహోవా దృష్టికి బహు చెడుతనం జరిగించుచు దేవునికి కోపం పుట్టించెను. అయితే దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు కట్టించిన మందిరంలో తాను చేయించిన అషేరా విగ్రహమును ఉంచెను. అలాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించకుండా మోషేచే వ్రాయబడిన ధర్మశాస్త్రమును అనుసరించకుండా యెహోవా దేవునికి వ్యతిరేకముగా అనేక కార్యములను చేసెను. అయితే దేవుడైన యెహోవా తన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను. ఈ మనిషే అమ్మోరీయులనే విగ్రహారాధికులు క్రూరులు కన్నా ఎక్కువగా చెడుతనంను కనబరుచుకొని ఉన్నాడు. తాను పెట్టుకొనిన విగ్రహముల ద్వారా తాను మాత్రమే కాకుండా యూదా వారు కూడా పాపం చేయుటకు కారకుడైనాడు. కనుక వీని మీదకి వీని ప్రజల మీదకి వినేవారి చెవులు గింగురుమనేంత కీడు నేను రప్పించెదను. యెరూషలేం పట్టణం మీదకు నాశనమును రప్పింపబోచున్నాను. ప్రజలు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక వీరికి శ్రమ కలుగజేసేదను అని తన ప్రవక్తల ద్వారా రాజైన మనష్షేకు చెప్పించెను. కానీ మనష్షే ఆ ప్రవక్తల మాటలు వినక యెరూషలేం పట్టణం ఈ వైపు నుండి ఆ వైపు వరకు నిరపరాధుల రక్తం బలిగా ఒలికించెను. నిరపరాధులంటే ఏ అపరాధములు చేయనివారు. వారి రక్తాన్ని ఆయన ఆ నేల మీద పడేటట్టు చేశాడంట. అయితే దినవృత్తాంతముల గ్రంథము, ఇప్పటి వరకు మనము రాజుల గ్రంథంలో కథను చూసాం కదా. ఇదే కథను దినవృత్తాంతములు 2వ గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. ఈ గ్రంథంలోని 33వ అధ్యాయంలో కూడా ఈ మనష్షేను గూర్చిన కథను ఉంటుంది. ఈ మనష్షే 33వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా దేవుడు మనష్షేకు అతని ప్రజలకు వర్తమానం పంపినా వారు చెవియొగ్గకపోయిరి అని ఉంటుంది. అదే సమయంలో అష్షూరు రాజు మనష్షే మీద యుద్ధం ప్రకటించెను. అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు మనష్షేను పట్టుకొని తప్పించుకుపోకుండా గొలుసులతో బంధించి అతను యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు చెరసాల్లో ఉన్నప్పుడు తను చేసిన తప్పులన్నిటినీ క్షమించుకొని పశ్చాత్తాపడి తన్ను తాను తగ్గించుకొని దేవుడైన యెహోవాను కాపాడమని బ్రతిమలాడుకొనెను. దేవునికి హృదయపూర్వకంగా మొరపెట్టెను. అందుకు దేవుడైన యెహోవా మనష్షే విన్నపములను ఆలకించి అతన్ని విడిపించెను. తిరిగి యెరూషలేమునకు రప్పించి అతని రాజ్యంను అతనికి వచ్చేటట్లు చేసెను. అప్పుడు మనష్షే యెహోవాయే దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకొనెను. ఆ తర్వాత అష్షూరు రాజు సైన్యం మళ్ళీ తన వైపు రాకుండా తన రాజ్యం చుట్టూ గోడను కట్టించాడు. యూదా దేశపు బలమైన పట్టణములలో సైన్యాధిపతులను ఉంచి కాపలా పెట్టించాడు. అలాగే యెహోవా మందిరం నుండి ఇతర దేవత విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. యెరూషలేము నందును యెహోవా మందిర పర్వతం నందును ఆయన కట్టించిన విగ్రహాలను బలిపీఠాలను తొలగించాడు. అలాగే దేవుడైన యెహోవా బలిపీఠం బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించమని తన ప్రజలైన యూదులకు ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడి ప్రజలు యెహోవా దేవుని నామమునికే అప్పటి నుండి తమ బలులు అర్పణలు అర్పించుచుండిరి. ఆ తర్వాత కొన్ని సంవత్సరములకు మనష్షే చనిపోయెను. అతని తర్వాత తన కుమారుడైన ఆమోను రాజాయెను. మనష్షేను గురించిన ప్రస్తావన మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా
ఉంటుంది. యేసుక్రీస్తు వంశావళిలో మనం ఈయన పేరుని చూడవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో మనష్యేను గురించిన ప్రస్తావన ఉంటుంది. ఈ యూదారాజు అయిన మనష్యే కథ ద్వారా మనము మన పాపాలను మనం ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్త పడితే దేవుడు తప్పక మన పాపాలను క్షమిస్తాడు, మన పట్ల ఆయన ప్రేమను కనికరాన్ని చూపిస్తాడు అని మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనష్యే విగ్రహారాధనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే సోద చెప్పేవారితో, శకునం చెప్పేవారితో, మంత్ర విద్యలు తెలిసిన వారితోటి, వశీకరణ విద్యలు ప్రదర్శించే వారితోటి ఎక్కువగా సాంగత్యం చేశాడు. సాంగత్యం అంటే చెప్పాను కదా, ఫ్రెండ్షిప్ చేశాడు. అలాగే ఇతర దేవతలకు ఆల్టర్స్, ఇంగ్లీష్లో ఆల్టర్స్ అంటారు, దీన్ని తెలుగులో బలిపీఠములు, ఇతర దేవతలకు బలిపీఠములు కట్టించాడు. అలాగే యెరూషలేము దేవాలయంలో అషేరా అను విగ్రహమును పెట్టించాడు. అయితే దేవుడైన యెహోవా మనష్యే చేసిన కార్యములకు కోపం తెచ్చుకున్నాడు. అయినా సరే తన ప్రవక్తల ద్వారా మనష్యేను హెచ్చరించాడు. కానీ మనష్యే దేవుని మాటలను లెక్క చేయలేదు. అయితే అష్షూరు రాజు మనష్యేను పట్టుకొని గొలుసులతో బంధించి ఒక బానిసల బబులోను దేశానికి తీసుకొని వెళ్ళాడు. అయితే అక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈయన ఎంతమంది దేవతల్ని పూజించాడు, ఎంతమంది దేవతలకి బలిపీఠాలు కట్టించాడు, మరి వాళ్ళెవ్వరూ వచ్చి సహాయం చేయలేదు. కానీ ఆయన ఆ విషయం తెలుసుకున్నాడు. వీళ్ళెవరూ నాకు సహాయం చేయరు, నా దేవుడైన యెహోవానే నాకు సహాయం చేస్తాడు అని ఆయన తెలుసుకొని ఆయన పశ్చాత్తాపడి తన దేవుడైన యెహోవాకు క్షమించమని వేడుకున్నాడు. తను దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులన్నీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని దానికి బాధపడి ఆ తప్పుల్ని క్షమించమని దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుడు ఆయన మొరని ఆలకించి బానిసగా బబులోనికి వచ్చిన మనష్యేను తిరిగి రాజుగా నియమించాడు. తన యెరూషలేం పట్టణంకు తిరిగి తీసుకొని వచ్చాడు. పాపం చేయడం అంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు. దేవుని క్షమాపణ పొందటానికి పాపికి పశ్చాత్తాపం అవసరం. దేవుడు కూడా మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే మనల్ని క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. తమ పాపం నుండి పశ్చాత్తాపడే ఏ పాపినైనా సరే, అది ఎంత క్రూరమైన పాపమైనా సరే, దేవుడు క్షమించడానికి రెడీగా ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు కంపల్సరిగా క్షమిస్తాడు అని మనం విశ్వాసంతో నమ్మాలి. కనుక మనం చేయవలసింది ఏంటంటే, మనం అసలు ఏ విషయంలో పాపం చేస్తున్నామో గుర్తించాలి. దేవుని ఆజ్ఞలను ఏ విషయంలో పాటించట్లేదో ఒకసారి ఆలోచించాలి. పాపాలను క్షమించమని దేవునికి హృదయపూర్వకంగా మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మనలను కనికరించి మనష్యేను క్షమించినట్లే మనలను కూడా క్షమించి ఆయన కృప ద్వారా మన జీవితాలను ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. మనష్యే పశ్చాత్తాపంతో మొరపెట్టగా బానిసగా ఒక జైల్లో ఉన్న అతన్ని తిరిగి యెరూషలేముకు తీసుకుని వచ్చి అతన్ని మళ్ళీ రాజుగా చేసి తిరిగి సింహాసనంలో కూర్చోబెట్టెను. అతన్ని అంత ఆశీర్వదించాడు కదా దేవుడు. మరి దానికి అతను కూడా విధేయతగా ఉన్నాడు. తర్వాత తన తప్పులన్నీ తెలుసుకున్నాడు. తను చేసిన చెడు కార్యాలన్నిటినీ అతడు విసర్జించాడు. ఆ దేవతల విగ్రహాలను, వారి దీపస్తంభములను, అలాగే వారి బలులు అర్పించే ప్రదేశాలను అన్నిటినీ నాశనం చేయించి యెరూషలేము దేవాలయంలోని దేవుని బలిపీఠంను మరి బాగు చేపించి అక్కడ యెహోవా నామమున బలులు అర్పించమని అక్కడ యూదులందరికీ ఆజ్ఞాపించాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనకి ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల్ని పాటించాలి. అప్పుడే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఎప్పటికీ విడువడు, మనల్ని ఎడబాయడు. మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. మనకు బైబిల్లో కూడా ఉంటుంది కదా, ఆజ్ఞాతిక్రమమే పాపమని. మనం ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నామో ఒకసారి మనం పరిశీలించుకుందాం.
మనం ఏ ఆజ్ఞ ద్వారా దేవునికి దూరం అవుతున్నామో ఒక్కసారి మనల్ని పరిశీలించుకుందాం. మనం చేసిన పాపములకు క్షమాపణ దయచేయమని ప్రార్థనల ద్వారా దేవునికి మొరపెడతాం. ప్రార్థన ద్వారా మనం చేసే ప్రతి ఒక్క విషయాన్ని దేవునికి తెలపడం ద్వారా దేవుడికి మనల్ని మనం దగ్గర చేసుకుంటున్నట్లు, అలాగే దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని కనికరించి తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. మనమందరం దేవునికి ఈ విధంగా మొరపెడదాం, అంటే ప్రార్థన చేద్దాం. ఈ విధంగా ప్రార్థన చేద్దాం. దేవా, మీరు మా పాపములను ద్వేషిస్తున్నారని మేము తెలుసుకున్నాం. మీ క్షమాపణ దయ పొందటానికి పాపాలు చేసే మేము అస్సలు అర్హులమే కాము. కానీ మా పాపములను మీ ఎదుట మేము ఒప్పుకొనుచున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి. నా పాపములను క్షమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తంతో నన్ను శుభ్రపరిచి మీకు ఇష్టమైన రీతిలో మీ ఆజ్ఞానుసారంగా జీవించే బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మీ మార్గంలో నడిచేందుకు నాకు శక్తినివ్వండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు అడుగుచున్నాము అని దేవునికి మొరపెట్టండి. ఈ విధంగా మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఈ యొక్క మనిషి యొక్క కథలో మనము ఆయన ఏ విధంగా పశ్చాత్తాపపడి దేవుని ఆశీర్వాదాన్ని పొందాడో, తిరిగి తన రాజ్యాన్ని పొందడమే కాకుండా యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకున్నాడో మనం చూడవచ్చు. మనం కూడా మన నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకం వైపు చూస్తే దేవునికి కోపం కంపల్సరిగా వస్తుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన మీద తన కోపాన్ని ఎక్కువగా చూపించట్లేదు. అలాగే దేవుడు మనం చేసిన పాపాలన్నిటికీ దేవుని కోపం మన మీద చూపిస్తే మనం ఈ యొక్క లోకంలో ఉండం. ఆయన ఆజ్ఞలను ప్రేమించకపోతే, ఆయన ఆజ్ఞలను పాటించకపోతే ఆయన మనపై చూపే కృపకి, మనపై చూపించే ప్రేమకి మనం దూరం అయిపోతాం. చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపం నుండి పవిత్రులనుగా చేయును అని ఉంది. కనుక దేవుడు ఆ శిలువపై మన కొరకు చిందించిన రక్తం ద్వారానే మన పాపములకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని మనం నమ్మాలి. ఆయన రక్తంలో కడుగబడి మనలను మనం శుభ్రపరచుకొని దేవుని వారసులం అగుటకు అందరం మన ప్రార్థన విన్నపాలను దేవునికి ప్రతిరోజు అనుదిన ప్రార్థనల ద్వారా తెలియజేసి దేవునితో మంచి సంబంధం కలిగి ఉందాం. ఈ మనిషి యొక్క కథ దేవుని దయను కూర్చి తెలుపుతుంది. మన జీవితాలు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా, మనం ఎంతటి దుర్మార్గమైన పనులను చేస్తున్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో శుభ్రపరచడానికి రెడీగా ఉన్నారు. అందుకు మనం మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని దేవుని పట్ల విధేయత కలిగి జీవించాలి. ముఖ్యంగా దేవుడు మాత్రమే నన్ను క్షమిస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మరి మనందరం అంతటి విశ్వాసాన్ని కలిగి ఉందామా? మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనష్షే తండ్రి పేరు ఏమిటి? మనష్షే ఎన్ని సంవత్సరాలప్పుడు రాజు ఆయను? మనష్షే తల్లి పేరు ఏమిటి? మనష్షే ఏ గోత్రపు వాడు? పిల్లలు విన్నారు కదా. ఇప్పుడు మా మధ్యలో ఉన్న బ్రదర్ ఎంజే ఆనంద్ కుమార్ గారి ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అది సత్యదేవుడు ప్రభువా, నిరంతరం ఎంచున్న మా గొప్ప తండ్రి, స్తోత్రము తండ్రి. నిత్యము కెరూబులు సెరూబులతో తండ్రి నిత్యము కొనియాడబడుచున్నటువంటి మా గొప్ప తండ్రి, స్తోత్రం నాయన, వందనాలు ప్రభువా. సకల దేశములకు సకల రాజ్యములకు ప్రభువా, మరి నాయన ప్రభు దేవుడు అయిన మా యెహోవా దేవా, మీకే స్తుతి స్తోత్రము తండ్రి. మా దేవా నాయన, మరి ఇప్పటి వరకు ప్రభువా మరి నాయన మనష్షే గురించి విని ఉన్నాం తండ్రి. మా దేవా మరి నాయన మనష్షే తండ్రి గారు అయినటువంటి ప్రభువా మరి నాయన హిజ్కియా రాజు ప్రభువా మరి ఎంతో ప్రభువా మరి సేవ చేసినటువంటి వ్యక్తి. అటువంటి రాజు ప్రభువా యేసయ్య మనష్షే జన్మించుకున్నాడు ప్రభువా. మరి ప్రభువా 55 సంవత్సరములు తండ్రి
మరి నాయన యొక్క ఇశ్రాయేల్ ప్రాంతంలో ప్రభువా ఏలినటువంటి రాజు దేవా మరి మీ గురించి ప్రభువా యేసయ్యా మరి తెలియక నాయన మిమ్మల్ని నమ్ముకొరకు తండ్రి మీ యందు బహు చెడుతనము జరిగించినటువంటి వ్యక్తి మనష్య ప్రభువా అన్ని జనుల కంటే ప్రభువా మరి మించిపోయినటువంటి మితిమీరినటువంటి ప్రభువా ఆ యొక్క చెడుతనాన్ని జరిగించినటువంటి వ్యక్తి తన కుమారుని సైతం తండ్రి అన్య దేవతలకు బయలుదేవతలకు ప్రభువా మరి నాయన బలి ఇచ్చి మా దేవా మరి నాయన మరి తండ్రి మిమ్మల్ని మర్చిపోయి సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును పూజించిన వ్యక్తి మనష్య తండ్రి మా దేవా మరి నాయన మరి చివరకు ప్రభువా అశూరు రాజు చేతికి చిక్కి తండ్రి గొలుసులతో బంధింపబడి ప్రభువా దేవా మరి ఎన్నో కష్టములు పడినప్పుడు తండ్రి చివరికి పశ్చాత్తాపడి ప్రభువా యెహోవా మరి నా దేవుడు నా ప్రభు అని ప్రభువా మరి మీ వైపు తిరిగి తండ్రి మిమ్మల్ని నమ్ముకొని మీ అందు భయభక్తులు కలిగి ప్రభువా మరి మిమ్మల్ని సేవించినప్పుడు తండ్రి మరలా మీరు ప్రభువా ఆయన మరి జరిగించినటువంటి చెడుతనను మరచిపోయి యేసయ్యా మరి తండ్రి మరి మనష్యను ప్రభువా మరలా తిరిగి ఆశీర్వదించి దీవించారు తండ్రి స్తోత్రము తండ్రి దీని ప్రకారం తండ్రి ఎంతటి మరి నాయన చెడ్డవారైనప్పటికీ నాయన మరి తండ్రి ఎంతటి పాపినైనను ప్రభువా మీరు క్షమించి మీ వద్దకు తీసుకొని ప్రభువా మరి ఆశీర్వదించే దేవుడు తండ్రి మీరు మా యేసయ్య మరి ఈ కథ ద్వారా ప్రభువా ఈ నీతిని నేర్చుకుని ఉన్నాము తండ్రి స్తోత్రం తండ్రి మా దేవా మరి నాయన ఈ కార్యక్రమాలు జరిగించినటువంటి తమ్ముడు లంక ఆనంద్ నవీన్ను బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన సేవను ఇంకనూ ఫలవర్తించేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇందులో పాల్గొన్నటువంటి ప్రభువా చిన్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.